నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మాచరణకు కట్టుబడ్డ ఎంతో మంది పుణ్యాత్ములు సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. ధర్మాచరణతో జీవితాన్ని గడిపితే సద్గతి లభిస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు మన పెద్దలు. దానికి అనుగుణంగానే ప్రతినిత్యం చాలా మంది చాలా సందర్భాల్లో ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కూడా కలుగుతూ ఉంటాయి, సహజమే. మరి ప్రేక్షకులు వాళ్ళకు కలిగిన సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ఉపన్యాస శిరోమణి వేద విభూషణ జ్యోతిష బ్రహ్మ ఆగమ వారధి మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కందాడే శ్రీరామానుజాచార్యులు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. జాహ్నవి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. శాలిగ్రామాలను విష్ణు స్వరూపమని ఎందుకంటారు, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. వైష్ణవ దేవాలయాల్లో చూస్తుంటాం. హయగ్రీవ, నారసింహ, గోపాల అన్ని రూపాల్లో వైష్ణవ దేవాలయాల్లో ఉన్నాయి. అలాగే అటు ఉన్నాయి. శైవపరంగా కూడా చాలా శాలిగ్రామాలు ఉన్నాయి. ఆ దేవాలయాల్లో తక్కువ, విశేషమైన ఆలయాల్లో చూస్తారు, ఇక్కడ తక్కువ చూస్తారు. శాల గ్రామం, శాలి గ్రామం మనం రెండు తీరుగా వాడుతున్నాం. శాలి న్యాయంగా అర్థంలో చాలా కొద్ది తేడా ఉంది. శాల అంటే ఆలయం కదా, గోశాల, భజనశాల కదా. ఒక నివాసం ఉండే ప్రాంతాన్ని శాల అంటారు. శాల గ్రామం, శాలము కలది శాలి, దాని యొక్క గ్రామం అంటే సమూహం. ఒక దేవాలయంలో ఉండేటువంటి ఆయా దైవ స్వరూపాలు ఎన్నుంటాయో అవన్నీ ఒక్క శాలగ్రామంలోనే ఉన్నాయి. శాలగ్రామంలో మరొక విశేషం ఏమిటి, వేరే విగ్రహాలకు వేరే స్వరూపాలకు మనం ఆరాధన చేస్తే ప్రాణప్రతిష్ఠ చేయాలి, ఆవాహనాదులు చేయాలి, ఇవన్నీ చేయాలి. కానీ శాలగ్రామంలో నిత్యం సన్నిహిత హరి అని చెప్తాం. పరమాత్మ ఎప్పుడూ అందులోనే ఉంటాడు. వేరే దాంట్లో ఉండడా, మనం ఆవాహన చేస్తే వస్తాడు. ధ్యానం చేసి ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి అన్నాక ఆసనం సమర్పయామి. ఈ శాలిగ్రామానికి ఆ నియమం లేదు. స్వామి ఎప్పుడూ ఉంటాడు కాబట్టి ఆరాధన చేసి చేయవచ్చు. అయితే కొన్ని నియమాలు పాటించాలి. శాలిగ్రామానికి ప్రతిరోజు అభిషేకం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మానేయటానికి వీల్లేదు. చాలా నియమనిష్టలో ఉండాలి. అది కూడా వేదం చదువుకున్న వారే అభిషేకం చేయాలి, వేదమంత్రాలతోటే చేయాలి. ఇలా చాలా నియమాలు ఉన్నాయి. ఇంట్లో వారు కూడా చక్కని నియమనిష్టలతో ఉండాలి. స్వామి ఎప్పుడూ ఉంటాడు కదా. మరి అందులో కొన్ని శాలగ్రామాలు ఉగ్రంగా ఉంటాయి. నారసింహ, సుదర్శన, హయగ్రీవ, రామ ఉన్నాయి. అవి చాలా ఉగ్రంగా ఉంటాయి. మనం ఏ చిన్న పొరపాటు చేసినా మనకు ప్రభావం కొంత పడవచ్చు. అందువల్ల చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా, భక్తిగా దానికున్న నియమనిష్టలను సక్రమంగా పాటించగలిగినప్పుడే, అందులోనూ రోజు తప్పకుండా అన్నం ఆరగింపు చేయాలి. ఏదో పండు చేస్తాను, పాలు చేస్తాను, మామూలు ఫోటోలు పెట్టుకుంటే నీ ఇష్టం ఏమన్నా చేయొచ్చు. ఏదీ లేదు, ఇంత గుడ నివేదన, బెల్లం చేయొచ్చు, చక్కెర చేయొచ్చు. కానీ ఎప్పుడైతే మీరు శాలిగ్రామం పెట్టుకున్నారో తప్పకుండా అన్నం నివేదన చేయాలి. మరి అన్నంతో పాటు కొన్ని నియమాలు ఉన్నాయి కదా, ఏమేమి ఉండాలా. అందువల్ల శాలిగ్రామ ఆరాధనలో నియమాలు చాలా ఉన్నాయి. ఫలితం అలాగే ఉంటుంది. ఎంత శ్రద్ధగా భక్తిగా శాస్త్రోక్త విధానంలో ఆచరించిన వారికి
సర్వ సంపదలు సర్వ శ్రేయస్సులు కలుగుతాయి. మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. వరంగల్ నుంచి లోకేష్ రాస్తున్నారు, తీర్థం ఎందుకు తీసుకోవాలి, ప్రయోజనాలు ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నీళ్లు అనటం లేదే, మంచినీళ్ళు అనటం లేదు, జలము అనటం లేదు, తీర్థం అంటున్నారు. ఎందుకు? దాని అర్థమేమిటి? తీర్థమని దేన్ని అంటారు? పాదతీర్థం, దైవతీర్థం, పుణ్యతీర్థం కదా. మరేమర్థం? అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి పవిత్రమైన అన్ని వస్తువుల కంటే పరమ పవిత్రమైంది అని అర్థం. తీర్థం క్షేత్రం, పవిత్రమైన దైవ సంబంధమైన జలం ఉన్న ప్రాంతాన్ని తీర్థం అంటారు. పవిత్రమైన స్వామి దైవం ఉన్న ప్రాంతాన్ని క్షేత్రం అంటారు. పుణ్యక్షేత్రం, పుణ్య తీర్థం కదా. గంగా, యమున, సరస్వతి, గోదావరి, కృష్ణవేణి ఇవన్నీ ఉన్న ప్రాంతాలు పుణ్యతీర్థాలు కదా. అలాగే క్షేత్రాలు ఉన్నాయి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పూరి, ద్వారవతి, ఇంకా చాలా ఉన్నాయి క్షేత్రాలు. అయితే కొన్ని రెండు, తీర్థము క్షేత్రము. అయోధ్య ఉంది, సరయూ తీర్థం రామక్షేత్రం, మధుర కృష్ణక్షేత్రం, మాయా లాంటిది కదా. కాశీ గంగా తీర్థం శివక్షేత్రం. కొన్ని చోట్ల రెండు ఉంటాయి, కొన్ని చోట్ల ఒకటే ఉంటుంది. పవిత్రమైనది ఆ తీర్థాన్ని మనం 3 సార్లు తీసుకుంటాం. ఈనాటి కాలంలో చాలామంది దేవాలయాలకు వెళ్ళి స్వామి దగ్గర తీర్థం తీసుకుంటారు. ఇచ్చేవారి అలసటో తీసుకునే అసో తెలియదు, కానీ ఒకేసారి 3 ఇస్తారు. తీసుకుని కూడా 3 ఇచ్చినాకనే తీసుకుంటున్నారు. చాలా తప్పు. ఏ భాగానికి ఆ భాగం ఒక్కొక్కటి తీసుకోవాలి. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు. 3 సార్లు ఒకేసారి కలిపి తీసుకోవద్దు. ఒక తీర్థం సత్వగుణాన్ని, మరొక తీర్థం రజోగుణాన్ని, ఇంకో తీర్థం తమోగుణాన్ని తొలగిస్తుంది. ఆ 3కి ఆ 3 అర్థం. ఒక తీర్థం కామాన్ని, మరో తీర్థం క్రోధాన్ని, ఇంకో తీర్థం లోభాన్ని. ఈ 3ని పోగొడుతుంది. ఒక తీర్థం ఆధ్యాత్మిక తాపాన్ని, మరొక తీర్థం ఆది దైవిక తాపాన్ని, ఇంకో తీర్థం ఆది భౌతిక తాపాన్ని తొలగిస్తుంది. మన శరీరంలో ఉన్నటువంటి సకల అరిష్టాలను, పాపాలను. ఎందుకు? అన్ని పాపాలకు అన్ని పుణ్యాలకు మూలం ఇదే కదా. ఇక్కడే దేవతలు అందరూ ఉన్నారు, ఇక్కడే రాక్షసులు ఉన్నారు. అనుమానం ఏం లేదు. మన కథ చెప్తారు. బృహదారణ్యకంలో దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగింది. దేవతలు వాళ్ళ ధాటికి తట్టుకోలేక వచ్చి దాక్కున్నారు. ఎక్కడ దాక్కున్నారు? కంటిలో దాక్కున్నారు. అక్కడికే వచ్చారు. చెవిలో దాక్కున్నారు, అక్కడికి వచ్చారు. నాసికలో అక్కడికి వచ్చారు. అలాగే హాస్యంలో అక్కడికి వచ్చారు. మనస్సులో అక్కడికి వచ్చారు. బుద్ధిలో అక్కడికి వచ్చారు. ఇక లాభం లేక ప్రాణంలో దాక్కున్నారు. అక్కడికి రాలేకపోయారు. ఏమిటి అర్థం? జాగ్రత్తగా ఆలోచిస్తే మన కన్ను మంచి చూస్తుంది, చెడు చూస్తుంది కదా. చెవి మంచి వింటుంది, చెడు వింటుంది. నాసిక మంచి వాసన, చెడు వాసన. నాలుక మంచి రుచి, చెడు రుచి. మనస్సు మంచి సంకల్పం, చెడు సంకల్పం. బుద్ధి మంచి ఆలోచన, చెడు ఆలోచన. ప్రాణం చెడు ప్రాణం ఉందే? లేదే. అక్కడికి రాక్షసులు రాలేదు. అంటే ఉద్దేశం ఏమిటి? స్వార్థము లేనిది ఒక్క ప్రాణమే. బాగా చూస్తే కన్నుకు విశ్రాంతి కావాలి,
బాగా వింటే చెవికి కావాలి, బాగా మాట్లాడితే నోటికి కావాలి, బాగా ఆలోచిస్తే బుద్ధికి కావాలి. ఇవన్నీ విశ్రాంతి కావాలంటాయి, కానీ ప్రాణం విశ్రాంతి కావాలంటుందే. ఒకవేళ ప్రాణం విశ్రాంతి తీసుకుంటే పరిస్థితి ఏమిటి? అవునా? అందువల్ల ఏమాత్రం స్వార్థం లేకుండా, విశ్రమించకుండా నిరంతరం మన కోసం పనిచేసే ఒక అద్భుతమైన శక్తి ప్రాణశక్తి. అక్కడ దేవతలు ఉంటారు. ఆ ప్రాణాన్ని సక్రమంగా ఉంచటానికి తీర్థం తీసుకోవాలి, బుద్ధిని సక్రమం ఉంచడానికి తీర్థం తీసుకోవాలి, మనస్సును ఉంచడానికి తీర్థం తీసుకోవాలి. పవిత్రమైన సంకల్పం, పవిత్రమైన ఆలోచన, పవిత్రమైనటువంటి ప్రవృత్తి, 3 కోసం 3 సార్లు తీసుకోండి. ఈ 3 అందరికి కలిగితే మనం అందరం బాగుంటాం. మరి ఉత్తరం చూద్దామండి. రాజమండ్రి నుంచి సురభి రాస్తున్నారు. గడపను లక్ష్మీదేవి అంటారు, దాటడం దోషం కాదా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. లక్ష్మీ స్వరూపం కాబట్టి దాటడం దోషం కాదా అంటున్నారు. బాగానే ఉంది. చాలా సందేహం మంచిగా వచ్చేసింది. మనం ఎన్ని దాటుతున్నాం? భూమి ఏమిటి? దేవత లక్ష్మి కదా, తొక్కుతున్నామా? ఇంకా చాలా చేస్తున్నాం కదా, దోషమా కదా? లేదే, మనకు ఆ ప్రశ్నే రాదు. అలాగే మనం తినే అన్నం దైవస్వరూపం. ఏం చేస్తున్నాం? నములుతున్నాం, మరేదో చేస్తున్నాం, దోషం కదా? తాగే నీరు ప్రాణాన్ని ఇస్తుంది, వృధాగా వ్యర్థం చేస్తున్నాం, దోషం కదా? ఇవి దైవశక్తులు, ఇవి పరమ సహనమూర్తులు. సకల ప్రాణులు బతకటానికి అవి ఆధారం. కడపను దేహళి అంటారు సంస్కృతంలో. దేహళి, మనం ఇప్పుడు ఢిల్లీ అంటున్నాం కదా, న్యాయం కదా, ఢిల్లీ కాదు, దేహళి. ఇండియా కడపది, భారతదేశపు కడప, దేహళి. అర్థం ఏంటి? దేహ లీయతే, శరీరము అక్కడే ఉంటుంది, అందులోనే శరీరం ప్రవర్తిస్తుంది, దాన్ని దాటి వెళుతుంది. అన్ని శరీరాలు అక్కడి నుంచే వెళుతాయి కదా. ఇంట్లోకి రావాల్సిన ప్రతివారు అక్కడి నుంచే రావాలి, అక్కడి నుంచే పోవాలి. కడపను తొక్కకూడదు, కడప మీద కూర్చోకూడదు. అందుకే ప్రతిరోజు పొద్దున్న లేవగానే కడపను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ పెట్టి, పాత రోజుల్లో ఇటు అటు 2 దీపాలు పెట్టి నమస్కారం చేసేవారు. ఇంత పని ఉంటుందని ఇప్పటి కాలం వాళ్ళు ఇంటికి కడప పెట్టడం మానేశారు. కడపలు ఉండవు ఇంటికి, ఇప్పుడు లేవు. ఎందుకు అనవసరంగా అడగాలి? దానికి మరి పసుపు కుంకుమ పెట్టాలి, రోజు దీపం పెట్టాలి, ఎందుకు వచ్చిన బాధ? అది కాలు ఎత్తి దాటాలి కదా, సమానంగా ఉంటే అమాంతం వెళ్ళొచ్చు కదా. ఇన్ని అసౌకర్యాలను భావించి కడప లేకుండా చేస్తున్నారు. అంటే ఏమర్థం? లక్ష్మి లేకుండా చేసుకుంటున్నారు. కడప లేని ఇల్లు అంటే ఏమర్థం? లక్ష్మి లేనిది. ఏం మాకు లేదా సంపద? కడప లేని ఇంట్లో లక్ష్మి లేదా, సంపద లేదా, మాకు ఐశ్వర్యం లేదా, మాకు బ్యాంకు బ్యాలెన్స్ లేదా అంటున్నారు కదా. లక్ష్మి అంటే అది కాదు కదా. లక్ష్మి ఏది? సత్సంకల్పం, సద్భావన, సన్మైత్రి కదా. సకల లోకాలు బాగుండాలి, ఎదుటివాడిని బాగు చేసే ప్రయత్నం చేయాలి, ఎదుటివాడిని హితానికి మనం ప్రయత్నం చేయాలి, మనకున్నదాన్ని నలుగురికి పంచిపెట్టాలి, నలుగురి క్షేమానికి ప్రయత్నం చేయాలి. ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఈనాటి కాలంలో మనం ఇప్పుడు ఏదో అంటున్నారే, రకరకాల ద్వేషాలు, విద్వేషాలు, కలహాలు, కలతలు కదా, ఉద్వేగాలు, ఉద్రేకాలు, ఇవే కారణం. కడప ఉన్న ఇంట్లోని మానవులు ప్రశాంతంగా ఉంటారు. వారు కొట్లాడుకోలేదా అంటారేమో. అప్పటి స్థాయికి ఇప్పటి స్థాయికి తేడా తెలవటం లేదు. అప్పటి వారు ఏడాదికో 2 ఏళ్లకో 3 ఏళ్లకో వారి వారి సమయానుగుణంగా 1-2 సార్లు వస్తే రావచ్చు. ఇప్పుడు కలహించని రోజు ఉండదు కదా. వివాహం చేసుకున్న తర్వాత
ఈనాటి దంపతుల్లో ఎంతమంది 20 ఏళ్ళు కాపురం చేస్తున్నారు? కనపడుతున్నారా? ఈ సంవత్సరం వెళ్ళి వచ్చే సంవత్సరం ఎందుకు? స్థిరత్వం లేదు, నిశ్చయం లేదు, పవిత్రత లేదు, నిస్వార్థం లేదు. వివాహానికి మొదటి మెట్టు నిస్వార్థం. ఎదుటివారి కోసం బతకగలిగిందే వివాహం. తన కోసం అంటే వివాహం ఎందుకు? అవసరం లేదు కదా. కాబట్టి అందులోని ఈ పవిత్ర భావాలన్నీ మనసులో, వాక్కులో, శరీరంలో కలిగించి నింపి తాను తన తోటివారు క్షేమంగా ఉంచగల ఒక అద్భుతమైన దివ్యమైన శక్తి కడపలో ఉంది. దాన్ని దాటిపోతున్నప్పుడే దానిలోని శక్తి మనలో ప్రవేశిస్తుంది. దాన్ని రోజు పూజిస్తాం అమ్మవారిలాగా, లక్ష్మీలాగా. అందుకే కడపలో కూర్చోవద్దు, కడప మీద నిలబడవద్దు, కడపను తొక్కొద్దు, కడప అవతల ఉన్నవారికి లోపల ఉన్నవారు దానం చేయకూడదు. ఇవ్వాలంటే లోపల రమ్మన్నారు, లేదు మనమైనా బయటికి పోవాలి. ఇదే సూత్రం మనకు రామాయణంలో కథ చెప్తారు. అది వాస్తవం కాకున్నా ఒక మనకు నిదర్శనంగా అయిపోతుంది. లక్ష్మణ స్వేదో రేఖ గీశాడని, అది దాటి వచ్చి భిక్షం ఇవ్వమని, వీడు దాటి రాలేడని, దీనికే ప్రతీక. రాక్షసులు కడప దాటి రాలేరు. అందులో అర్థం అది. రావణాసుడు రాలేకపోయాడంటే కడప దాటి రాలేరు. దుష్ట సంకల్పం ఉన్నవాళ్ళు కడప దాటి రాలేరు. వాడు రాలేకపోయాడు. అంటే ఏమిటి? కడప పెట్టి కూడా మనము ఇంటిలోని వారము రాక్షసులకు అధీనమయ్యామంటే మన సంకల్పం ఏమైంది? మనకు మనముగా మనను రాక్షసులకు అంకితం చేసుకుంటున్నాం. అలాంటి పని చేసుకోవద్దని మనం హెచ్చరించడమే రామాయణంలోని ఆ గాథలో అంతరార్థం. అది వాస్తవమైన పక్క పెట్టండి, అందులోని సంకేతం మాత్రం ఇది కదా. అందువల్ల కడపలో ఇన్ని పరమార్థాలు ఉన్నాయి. మరి ఉత్తరం చూద్దామండి. కరీంనగర్ నుంచి నారాయణ రాస్తున్నారు. తీర్థయాత్ర మధ్యలో మరణ వార్తలు వింటే ఏం చేయాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఎవరి గురించి మనం మరణ వార్త విన్నామో వెంటనే స్నానం చేసి వారికి జలోదకాలు అంటాం, తర్పణోదకాలు తర్పణం విడవండి. ఇక వారు తమకు కావలసిన వారు జ్ఞాతులు అయితే మరి మృతాశౌచం ఉండాలి. తరువాత తీర్థయాత్రలను ఆపేయాలి. తాము తప్పకుండా అక్కడ ఉండాలనుకుంటే వెనక్కు మళ్ళీ వెళ్ళాలి. అంత దగ్గర వారేం కాదు అనుకుంటే ఆ ఆశౌచం వెళ్ళేంత వరకు ఆ ప్రాంతంలోనే ఉండి అయిన తర్వాత మళ్ళీ స్నానం చేసి తీర్థయాత్రను కొనసాగించవచ్చు. ఇది అక్కడ ఉన్నంతకాలం ప్రతిరోజు ఆ చనిపోయిన వారికి తర్పణాలు స్నానం చేసి విడుస్తూ ఉండాలి. దీనివల్ల వారికి ఉత్తమ గతులు లభిస్తాయి. ఎందుకంటే ఏ తీర్థమైనా పవిత్రమే కదా, మనను పవిత్రం చేస్తుంది. అందుకే చనిపోయిన వారి అస్థి నిమజ్జనం అంటాం. అస్థులను కలుపుతాం కదా. అంటే ఏమర్థం? మనస్సు లేకున్నా, బుద్ధి లేకున్నా, శరీరం మీద మాంసాదులు లేకున్నా ఎముక కూడా అందులో కలిస్తే ఇది ఉన్న ఆత్మ తరుస్తుంది. అంటే ఏమర్థం? ఎంత పవిత్రమైన అద్భుతమైన శక్తితో ఆలోచించాలి కదా. అయినప్పుడు ఒక ఎముక ఆ నీటిలో కలిస్తే అది శరీరంగా ఉన్నవాడు అలాంటి జీవుడు ఉత్తమ గతిని పొందుతున్నప్పుడు ఆ వ్యక్తికి రోజు మనం తీర్థోదకాలు, జలోదకాలు, తర్పణోదకాలు ఇడిస్తే ఎంత ఉత్తమ గతికి పోతారండి. బహుశా వారు చేసుకున్న అదృష్టం కలిసి వచ్చినప్పుడు, ఇలా పుణ్యక్షేత్రాల్లో మనం ఉన్నప్పుడు ఈ వార్త తెలిస్తే వారికి ఆ పని చేసి ఆ రోజులు కాస్త అన్నిటికీ మనం దూరంగా ఉండి నివాసం చేసుకొని ఆశోచన తొలగిన తర్వాత మళ్ళీ స్నానం చేసుకొని మళ్ళీ తప్పడం ఇచ్చి తర్వాత యాత్రలను కొనసాగించవచ్చు. మరి ఉత్తరం చూద్దామండి. ఖమ్మం నుంచి ఆనంద్ రాస్తున్నారు. పెద్దలు ఏర్పాటు చేసిన సంప్రదాయాలు వదిలేయవచ్చా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రతిరోజు డ్యూటీకి పోవాలి, వదిలేతామా? నెలకి ఆగానే సాలరీ తీసుకోవాలి, వదిలేతామా? బ్యాంకు టైం 10:30 నుంచి 5 వదిలేతామా? సంప్రదాయం అంటేనే అది కదా.
ఎందుకు ఆలోచన వచ్చింది? సంప్రదాయాన్ని వదిలేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? మీరు దేన్ని వదిలేస్తున్నారు? ఆహార నియమం మానుతున్నారా? వివాహం మానుతున్నారా? సాంసారిక జీవనం మానుతున్నారా? ఇవి సంప్రదాయాలు కాదా? సంతానాన్ని పోషిస్తున్నారా? చదువు చెప్పిస్తున్నారా? స్కూలు వాడు 1,50,000 కట్టాలి అన్నాడు, వదిలేస్తారా? వదిలేసి చూడండి. ఎల్కేజీ ఫీజు 1,50,000 వదిలి, నేను ఫీజు ఇవ్వకుండా స్కూల్లో చేసుకుంటాను చెప్పు. కుదరదే. ఫలానా ఉద్యోగాలు ఫలానా సర్టిఫికేట్ కావాలి, వదిలేతామా? లేదే. ఎందుకు వదిలేవు? నీవు బతుకుతున్నప్పుడు ఈ సమయంలో నీవేర్పరచుకున్న వాటిని అనుసరించాలా? పెద్దల వాటిని వదిలిపెట్టాలా? ఏం ఆలోచన? మన శరీరం, మన మనస్సు, మన బుద్ధి, మన తరం, ఆ తరం, పైతరం, రాబోయే తరం, సామాజిక, ఆర్థిక, నైతిక జీవనం సక్రమంగా కొనసాగటానికి పనికొచ్చేవి సంప్రదాయాలు. సంప్రదాయం వదిలేతామా అన్న ప్రశ్నకు అర్థం ఏమిటో తెలుసా? న్యాయంగా మానవత్వం వదిలిపెడదామా అని. వదిలిపెడదామా? లేం కదా. సంప్రదాయం అంటే ఒక సగటు మనిషి తాను బతుకుతూ తనతోటి వారిని యోగక్షేమపూర్వకంగా, సత్సంకల్పపూర్వకంగా, సదాశయపూర్వకంగా, సదాచార సంపన్నంగా ఇహలోకంలో పరలోకంలో తోటి సమాజంలో ఆనందంగా ఐశ్వర్యంతో అన్ని హద్దులు అనుసరిస్తూ సమాజ సంక్షేమాన్ని పొందించేది సంప్రదాయం. దాన్ని వదిలేయవచ్చా అంటే సమాజాన్ని వదిలేయవచ్చా? సంక్షేమాన్ని వదిలేయవచ్చా? మన మానవ జీవనాన్ని వదిలేయవచ్చా అన్నట్టు ఉంటుంది. కాబట్టి కావాలంటే అలవరుచుకుందామా? ఇంకా ఏవి నేర్చుకోవాలి? మనం బాగుపడటానికి ఇంకా ఏవి నేర్చుకోవాలి అని అడగాలి. అలాంటి ఆలోచన రావాలి. పెద్దలు ఏర్పరిచిన నియమాలు మనకు తాత్కాలికంగా అర్థం కానంత మాత్రాన అవి పనికిరానివి కావే. అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. వదిలేయటం సులభం, చాలా వదిలేయవచ్చు అలా అనుకుంటే. వదిలేయటం మొదలు పెడితే మా దగ్గర ఉండేది ఏముండదు. అందువల్ల ధార్మిక జీవనం, సాంఘిక జీవనం, సంక్షేమ జీవనం, సమాజ జీవనం, సకల లోక శాంతిప్రదాయక జీవనం సంప్రదాయంలో ఉంది. దాన్ని వదిలేస్తే ఇవన్నీ వదిలేయాలి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మీ సందేహాలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.